రాత్రి మునుగు దుబ్బాక ఎన్నికల తర్వాత నాగపూర్ పోయినాం. కార్లో పోయినా నాగపూర్ పోయి నితిన్ గడ్కరీతో మాట్లాడి 51 కోట్ల రూపాయలు వచ్చి రోడ్ రిపేర్ చేసిన. మళ్ళీ పోయి నితిన్ గడ్కరీ గారు పోయి సార్ ఈ రోడ్ కాదు సార్, రిపేర్ కాదు సార్, దీన్ని పర్మనెంట్ నేషనల్ హైవే చేయాలి సార్ అని చెప్తే 2000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొస్తా కదా. బడ్జెట్ శాంక్షన్ నేనే చేస్తా కదా. 5 సంవత్సరాల నుంచి ఎంపీ నేనే కదా. బడ్జెట్ శాంక్షన్ చేసింది నేనే, టెండర్ పెట్టించింది నేనే. ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ప్రారంభోత్సవం చేసింది నేనే. ఈయన ఏమంటాడు నేనే చేస్తా అంటాడు. ఈయన నువ్వు ఎప్పుడే ఎంపీ, నువ్వు ఏం చేయకుండానే చేస్తా అని చెప్పబడుతుంది. నువ్వు ఇక చేత అబ్బో ఇక్కడి అక్కడాక హోర్డింగ్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఏదైనాకంటే నేను లేనప్పుడు చూస్తారు టక్కనొచ్చి కొబ్బరికాయలు కొడతారు, పిక్తారట. వాళ్ళ పని కదే. ఇదైతే ఆయన చేసిండట. ఇలా ఎలుకతూతి రోడ్డు ఆయన చేసిండ. ఏం చేయకుండా అన్ని ఆయనే చేశా అని చెప్పుకునే వ్యక్తి ఎవరు? వినోదరావు. ఇక ఆయన పక్క నాలో పక్క ఊరు ఆయన, ఈ ఊరే మన ప్రాంత పని కాదు. ఇక ఇంకైనా కాంగ్రెస్ పార్టీ అనే పేరు వెలిచాల రాజేందర్. మీరు చూసారా ఎప్పుడన్నా? మీరు చూసారా? కాంగ్రెస్ పార్టీలో చూడలేను. మీరు ఎక్కడ చూస్తారు? ఆయననేమో నాన్ లోకల్, ఈయన లోకలా నాన్ లోకల్ కూడా తెలియదు మనకి. ఈయన ఎప్పుడొచ్చిండు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడైనా పట్టిండా? ఎప్పుడైనా ఉద్యమాలు చేసిండా? కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అన్నాడా? ఇందిరాగాంధీ జిందాబాద్ అన్నాడా? ఏమన్నాడని? ఏమన్నా పొట్టు పైసలు సంపాదించాడు. ఫోన్ ట్యాపింగ్ పైసలు తీసుకొచ్చి ఇవాళ గెలిచే పైసలతో తీసుకునే కుప్పం ఉంటుంది మీకు. వల్ల కాంగ్రెస్ పైసలు వంచరాట, ఓడికి 300 వంచరాట వాళ్ళు తీసుకుంటారు. అయింది మీ అందరికి నోటీస్ వస్తాయి, అందరికి నోటీస్ వస్తాయి. ఇవాళ వేడి ఇవాళ అందరు చేరికారట. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పైసలు వరకొచ్చి ఆయన ప్రభాకర్ రావు ఉంటాడు. ఒక ఆయన తెలుసా మీ అందరికీ? మన కార్యకర్తలను మమ్మల్ని రాచి రంపాన పెట్టిన ప్రభాకర్ రావు అంటాడు. వాడు మన ప్రభుత్వం వచ్చి కదా అమెరికాకి గుంజిగచ్చి ఇక్కడ బ్రోకర్ మన ఎక్కిద్దు అని తీసుకొచ్చి పొట్టు కొట్టిన కదా మా వాళ్ళను. ఏడున్నా ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకొచ్చాడు. ఆయన వియ్యంకుడు కరీంనగర్ ఉంటే ఆ పైసలు తీసుకొచ్చి ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు. ఆయనే పైసలు ఖర్చు పెడతాడు, పైసలు వంచుతారు, లక్షల రూపాయలు ఇచ్చి ప్రజాపతిని కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళ తెలియదు. రేపు కేసు అయితే మీకు కూడా నోటీస్ వస్తాయి, రాసుకోండి లిస్టు. నేను ఫలానా వ్యక్తికి రమేష్కి ఇన్ని పైసలు ఇచ్చినా, ఫలానా మహేష్కి ఇన్ని పైసలు ఇచ్చినా అంటే రేపు నోటీసులు వస్తాయి. వస్తే బిడ్డ మళ్ళీ మీరు కూడా లోపలిపోతారు. గ్యారెంటీ పోతారా? పోరా? ఇలా ఆయన పరిస్థితి అది. మరి నా పరిస్థితి ఏందన్నా? ఎప్పుడు కొట్టాడిందా లేదా? ఇలా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ తో పోతే 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మీరు గెలిపించిన బండి సంజయ్ కుమార్. మీరు ప్రేమ అభిమానంతో 189,000 ఓట్లతో గెలిపిస్తే మా జాతీయ నాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే ఏ విధంగా ఫైట్ చేసినా మీరు అందరూ చూశారు. చాలా మంది టీవీలో పేపర్లో చూస్తారు. రైతుల కోసం కొట్లానా, యువత కోసం కొట్లానా, నిరుద్యోగ యువత కోసం కొట్లానా, మహిళల కోసం కొట్లానా, ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం కొట్లానా, ఇవాళ అందరు ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లానా, ఇవాళ అందరి కోసం కొట్లాడి ఇవాళ 150 రోజుల పాదయాత్ర చేసి ఇవాళ ఈ కరీంనగర్ జిల్లా పేరు తీసుకొచ్చిన వ్యక్తిని మీరు గెలిపించిన బండి సంజయ్. మీరు ఎక్కడికైనా పోయి అడుగురన్నా మేము ఫలానా బండి సంజయ్కి ఓటేస్తామని చెప్పి వేరే ప్రాంతం పడితే శబాష్ మంచి పని చేసిర్రు అంటారు తప్ప గా బండి సంజయ్కి ఎందుకు ఓటేస్తామని చెప్పి ఎవరు ఉండరన్నా. మీ ఓటుకు విలువ తీసుకొచ్చిరన్నా. ఎక్కడ మీరు నామోషి పడే విధంగా మీరు గెలిపించిన బండి సంజయ్ ఇప్పుడు తీసుకురాలేనా? మీకు చెడ్డ పేరు తీసుకురాలే. ఇలా కరీంనగర్కు నిధులు తీసుకొస్తున్నా, కరీంనగర్కి అభివృద్ధి చేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నిన్నగాక మొన్న జమ్మిగుంటకు వచ్చి మోడీ గారు ఏది పడితే అది ఇచ్చాడు. మోడీ గారు ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ అన్న నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయినవే, అంతకుముందు సంగతి ఏందో నీకు తెలియదు పాపం. అప్పుడు నీ బిజులో నువ్వున్నావు, మళ్ళీ మా బిజులో మేమున్నాం. ఏ బిజుల్లో మేము తెలంగాణకు నిధులు తీసుకురావాలి. కేసీఆర్ అడ్డుకున్నా కూడా తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేషనల్ హైవేస్ గాని, రైల్వేస్ గాని, విద్యా సంస్థల విషయంలో గాని, గ్రామాల అభివృద్ధి గాని, పట్టణాల అభివృద్ధి గాని, పేదలకు సంక్షేమ పథకాలు గాని, అనేక రైతుల విషయంలో గాని
అన్ని విషయాల్లో నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా నేను అడుగుతున్న రేవంత్ అన్న, నరేంద్ర మోడీ గారు 10 లక్షల కోట్లు ఇచ్చింది కదా, ఏమి ఇయ్యలేదన్నావు కదా, మరి అదే వేదికగా నువ్వు 6 గ్యారెంటీల విషయంలో ఎందుకు మాట్లాడలేదో నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. జమ్మికుంటకు వచ్చినప్పుడు మోడీ గారిని తిట్టావు, గాడిది గుడ్డ అన్నావు, గుండు సున్నా అన్నావు, నన్ను కూడా గుండు అన్నావు. నేను ఏం చేయాలి? బొచ్చు వరకుండా నేనేం చేయాలి? నా గుండు మీద ఉన్నటువంటి గాడిది గుడ్డు మీద ఉన్నటువంటి రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ, నా గుండు మీద గాడిది గుడ్డు మీద రేవంత్ ఉన్నటువంటి శ్రద్ధ, నువ్వు 6 గ్యారెంటీలు అమలు ఎందుకు చేస్తలేవో, దాని మీద ఎందుకు శ్రద్ధ లేదో చెప్పాలి. ఏమన్నంటే 4 హామీలు అమలు చేస్తామంటున్నారు. అక్క ఇక్కడ ఉన్న మీ అందరికి ఎవరికన్నా మీరు 6 గ్యారెంటీలు ఓట్లేసారు కదా, కానీ మా కుంభం ముంచిరన్నా నోటికాడి ముక్కని కొట్టుకపోయి వాళ్ళకి ఇద్దరేందే కాంగ్రెస్ వాళ్ళకు అధికారులు ఎవరు రాలే మేము రాలే. అవునా కాదా? కొట్లాడింది ఎవరక్క? రైతుల విషయాలు కొట్లాడింది ఎవరు? కొట్లాడింది మేమే కదా. మరి ఓటు ఎందుకు వేసారే కాంగ్రెస్ కు? ఎందుకు వేసారు కాంగ్రెస్? 6 గ్యారెంటీలు. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇక్కడ ఉద్యోగాలు ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినాయా? మీ పిల్లల ఉద్యోగాల కోసం, మీ తమ్ముళ్ళ కోసం నేను కొట్లాడితే, టీఎస్పీహెచ్ పేపర్ లీక్ అయిందని కొట్లాడితే నా మీద దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. ఏం కేసు తెలుసా? పేపర్ లీకేజ్ కేసరా. అది ఏం పేపర్ తెలుసా? హిందీ పేపర్. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్నవాడన్నా? నేను అనుకున్నా మ్యాథ్స్ సైన్స్ పెట్టిన అయిపోతానికి హిందీ పేపర్ లీక్ చేస్తారు, నాకు అర్థం కాలే. హిందీ పేపర్ లీక్ చేస్తానని జైలుకి పంపే. మరి కాంగ్రెస్ రేవంత్ అన్న కొట్టాడిందా? మరి ఓటు అటెండ్ చేసిరన్నా? ఓట్లు 6 గ్యారెంటీలు. అవునా కదా? ఇలా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు 317 జీవోలు చెట్టుకోలు పుట్టకోలు అయితే నేను నా ఆఫీస్ లో కొట్లాడితే పోరు తెలుసుకపోయినా జైల్లో పెట్టే. రేవంత్ అన్న కొట్లాడిందా? కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? కొట్లాడే కదా. మరి ఓటు అటెండ్ చేసిరన్నా? 6 గ్యారెంటీలు. రైతుల కోసం కొట్లాడితే మేమే కొట్టాల్సింది. ఆర్టీసీ కార్మికుల కోసం మేము కొట్లాడితే అడ్డ ఓటు ఇస్తుంది. ఎస్సీ బీసీల కోసం కొట్లాడితే అడ్డ ఓటు వేస్తుంది. అగ్రవర్ణాలు పేదల కోసం కొట్లాడితే అడ్డ ఇస్తుంది. మరి ఓటు వేసిరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తా అన్నారు. ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎన్ని రోజులు ఇప్పటికి వచ్చి 4 నెలలు దాటే. మరి అమలు చేసిరా? ఇక్కడ ఎవరికన్నా 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో పడ్డాయా? మరి జమ్మికుంటలో రేవంత్ అన్న ఎందుకు చెప్పలే? 2500 ఇయ్యలే, ఇస్తాను ఎందుకు చెప్పలే? ఇచ్చిందా? ఇయ్యలే. మరి మోసం చేసిందా లేదా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇచ్చిందా ఎవరికైనా? మరి రేవంత్ అన్న ఎందుకు చెప్పలేదు? జమ్మికుంట వేదికగా చెప్పడు, ఇయ్యలేదు కాబట్టి చెప్పలేదు. తులం బంగారం ఇచ్చి ఆడలకు ఆ గొలుసు అదే కాక తులం బంగారం కాదా? ఇచ్చినాక తులం గొలుసు అదే కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యగా తులం బంగారం ఇయ్యలే కదా, ఇంకెక్కడ ఇస్తారు? ఇస్తారా? మరి రేవంత్ అన్న ఎప్పుడేమో మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నా, నేను ఇయ్యలేదు తప్పైందని చెప్పాలా లేదా? చెప్పలే. మా చెల్లకు స్కూటీ ఇచ్చిన కమికోని స్కూటీలు ఇస్తాను. స్కూటీలు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయి, గుంజుకపోకుండా చాలు వాళ్ళు. ఇంకా ఆ టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగినంటే వీరు గుడి లింగాలు కూడా మింగుతారు. వీళ్ళు స్కూటీలు ఇస్తాను మోసం చేసిన వాడు రేవంత్ అన్న జమ్మి